హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాలిడ్ బాయ్. మొన్న 1వ తేదీన విశాఖపట్నం నుంచి 7 మత్స్యకారులు వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళి 3 రోజుల తర్వాత వేట ముగించుకొని తుఫాను కారణంగా అయితే ఇంటికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకి మధ్యాహ్నం 2:30కి అయితే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఇంకో 2 గంటల్లో ఇంటికి క్షేమంగా చేరుకుంటారని ఇంటికి ఇన్ఫార్మ్ చేశారు. 2 గంటలు అయిపోయి 4 టైం అయితే 4 అయింది. ఫోన్ చేస్తున్నారు ఇంటి నుంచి, ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందారు. వెంటనే అధికారులకు తెలియజేశారు. ఏమైందంటే బోటు రాకాశాలల వల్ల బోట్ అయితే మునిగిపోయింది. మునిగిపోవడం 7 మత్స్యకారులు, ఒక మత్స్యకారుడు ఆచూకీ తెలిసింది. ఇంకా 6 మత్స్యకారుల ఆచూకీ కూడా తెలియలేదు. ఆ 6 మత్స్యకారులకి వెతుకుతున్నారు, కానీ ఎక్కడ ఏ సముద్ర తీరంలో కూడా మృతదేహాలు కూడా కనిపించట్లేదు. అసలు ఆ 6 ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏటి అస్సలు తెలియట్లేదు. కుటుంబ సభ్యులైతే చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ బాధ ఎలాగుందంటే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ 6 కూడా ఒక కుటుంబానికి చెందిన వారే. ఓన్లీ ఒక్క కుటుంబంలోని 6 ప్రాణాల. చూసారు కదా ఫ్రెండ్స్, మా బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ఈరోజు వేటకు వెళ్తే మళ్ళీ ఈరోజు క్షేమంగా ఇంటికి వస్తామో రామో అని కూడా గ్యారంటీ. మేము వేటకు వెళ్ళామంటే ఆ రాకాశాలతో యుద్ధం చేసుకుని మళ్ళీ ఇంటికి వస్తామో రామో కూడా అనే నమ్మకం కూడా ఉండదు. మేము వేటకు వెళ్ళకపోతే ఆ రోజు అసలు మాకు పూటే గడవదు. మేము గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ 6 మత్స్యకారుల కుటుంబాలని మీరు ఆదుకోవాలి. వాళ్ళకి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.